హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాము. గతంలో జరుగుతూ ఉన్న పనులను గురించి చెప్పటానికి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. గతంలో జరుగుతూ ఉన్న పనులను గురించి చెప్పుటకు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తూ ఉంటాము. కొన్ని ఎగ్జాంపుల్ని చేద్దాము. వీ వర్ వాకింగ్ టు స్కూల్. మేము పాఠశాలకు నడుస్తూ వెళ్తున్నాము. అట్లాగే దే వర్ పెయింటింగ్ దెయిర్ రూమ్. వారు తమ గదికి రంగు వేస్తూ ఉన్నారు. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. మేము పరీక్షల కోసం సిద్ధం అవుతూ ఉన్నాము. ఇక్కడ కీవర్డ్స్ ఏంటంటే, ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ చెప్పాలంటే కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అవేంటంటే ఎట్ దిస్ టైమ్ లాస్ట్ నైట్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, at this time last month, at this time last year, at this time yesterday. ఇలాంటి కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.